ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అన్నమాట. ఈ మెథడ్లో మనకి వరల్డ్ వైడ్గా ఆర్గనైజేషన్స్ ఉంది, ఒకటి కాదు. ఓకే, సో ప్లీజ్ అబ్జర్వ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అని అనుకుందాం. ఓకేనా, ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కోకోకోలా కంపెనీకి? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ 100 organizations are there in the world. Okay. Okay, sir. Okay, ఈ ప్రాసెస్ లో మనకి ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉంది? Here we have a 100 organizations are there in the world. Am I right? Okay. So please observe here. Here please observe. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్స్ లో ఏమవుతుందంటే 4 functional peoples వర్క్ చేస్తున్నారు. How many functional peoples are working here? 4 functional peoples are working in Latin America organization. Okay. అదే విధంగా నార్త్ అమెరికా ఆర్గనైజేషన్ లో కూడా 4 functional peoples వర్క్ చేస్తున్నారు. ఓకేనా? ఓకే. అదే విధంగా కెనడా ఆర్గనైజేషన్ లో కూడా 4 functional peoples వర్క్ చేస్తున్నారు. ఇదే ప్రాసెస్ లో 4 functional people వచ్చి అట్లాంటా ఆర్గనైజేషన్ లో కూడా వర్క్ చేస్తున్నారు. ఇదే మెథడాలజీలో 4 functional peoples వచ్చి సౌత్ ఆఫ్రికాలో కూడా వర్క్ చేస్తున్నారు. ఓకేనా? సో ఈ విధంగా మనకి అంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో కూడా 100 people వర్క్ చేస్తుంటే 4 functional peoples వర్క్ చేస్తుంటే 100 ఆర్గనైజేషన్స్ లో మొత్తం ఎంతమంది ఫంక్షనల్ పీపుల్స్ వర్క్ చేస్తున్నట్టు? ఇప్పుడు 400 ఫంక్షనల్ పీపుల్స్ వర్క్ చేస్తున్నట్టు. అవునా? ఇప్పుడు మొత్తం మీద మనకి 400 ఫంక్షనల్ పీపుల్స్ వర్క్ చేస్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ 400 ఇప్పుడు వాట్ ఈస్ ద మీన్ బై సింగిల్ రోల్? Role is nothing but a combinations of the T codes, authorizational values, as well as organizational values అని చెప్తున్నాం. అవునా? Yes, sir. What is the mean by role? Here role is nothing but combinations of the T codes, authorizational values, and as well as organizational values అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అవునా? Yeah. అయితే ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇలా ఒక రోల్ని క్రియేట్ చేస్తున్నాను. Z_ సేల్స్ ఆర్డర్ _ క్రియేట్ _ రోల్ _ LA అని చెప్పేసి ఒక రోల్ని క్రియేట్ చేస్తున్నాను. Z_ సేల్స్ ఆర్డర్ _ క్రియేట్ _ రోల్ _ LA అని ఈ టైప్ ఆఫ్ రోల్ ఒక దానిని నేను క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? సో ఈ రోల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రోల్ మనం ఏ ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వాలి? సేల్స్ ఆర్డర్ మీన్స్ VA01 ట్రాన్సాక్షన్ కోడ్. అవునా? వాట్ ఈస్ ద సూటబుల్ ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ సేల్స్ ఆర్డర్? VA01. And what is the authorizational value of create activity? 01. 01. Yeah. 01 is nothing but a authorizational value of create activity. Am I right? Yeah. And what is the organizational value of Latin America? Something 1000. ఇప్పుడు ఈ రోల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చి ఈ ఇన్పుట్ వాల్యూస్ తో ఈ రోల్ క్రియేట్ చేసి ఈ రోల్ తీసుకొచ్చి ఇక్కడ ఈ లాటిన్ అమెరికాలో ఎంతమంది ఫంక్షనల్ పీపుల్స్ అయితే వర్క్ చేస్తున్నారో ఆ ఫంక్షనల్ పీపుల్స్ మొత్తానికి అసైన్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ రోల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఇన్పుట్ వాల్యూస్ ఇస్తాం. ఓకే, ఈ ఇన్పుట్ వాల్యూస్ తో ఈ రోల్ ని క్రియేట్ చేసి ఈ రోల్ తీసుకొని ఈ 4 ఫంక్షనల్ పీపుల్స్ కి అసైన్ చేస్తాం. అవునా? అదే విధంగా ఇక్కడ కూడా
ఓకేనా? Okay. ఇప్పుడు ఈ రోల్ క్రియేట్ చేస్తాము. ఈ రోల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చి ఈ రోల్ని తీసుకుపోయి ఈ 4 ఫంక్షనల్ పీపుల్కి అసైన్ చేస్తాం. అంటే నార్త్ అమెరికాలో ఎంతమంది ఫంక్షనల్ పీపుల్స్ అయితే వర్క్ చేస్తున్నారు వాళ్ళందరికీ అసైన్ చేస్తాం. ఓకేనా? Okay. అదేవిధంగా ఇక్కడ కూడా ఓకేనా? Okay. అదేవిధంగా ఇక్కడ కూడా సో ఇదే ప్రాసెస్ లో ఇక్కడ కూడా రోల్ క్రియేట్ చేస్తాం. అవునా? Okay. ఇదే ప్రాసెస్ లో ఇక్కడ కూడా రోల్ క్రియేట్ చేస్తాం. ఓకే? Okay. ఇలా ఈ ఇన్పుట్ వాల్యూస్ తో ఇలా రోల్స్ ఇప్పుడు మనకు 100 ఆర్గనైజేషన్స్ ఉంటే 100 రోల్స్ క్రియేట్ చేసి ఈ 100 రోల్స్ ని ఫస్ట్ 100 రోల్స్ ని క్రియేట్ చేస్తాం. అవునా? Yes, sir. కానీ ఇక్కడ ఉన్నటువంటి 100 రోల్స్ లో ఒక రూల్ నుంచి ఇంకొక రూల్ మధ్య డిఫరెన్స్ ఏ వాల్యూస్ ఉంది? Just organization value. జస్ట్ ఆర్గనైజేషనల్ వాల్యూస్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటాయి. మిగిలిన వాల్యూస్ అన్ని సేమ్ గానే ఉంటాయి కదా? Yeah, same man. అయితే ఇప్పుడు ఈ రోల్స్ ని మనం ఇనిషియల్ గా ఏ సిస్టమ్ లో క్రియేట్ చేస్తాం అంటే డెవలప్మెంట్ సిస్టమ్ లో క్రియేట్ చేస్తాం. ఈ డెవలప్మెంట్ సిస్టమ్ లో క్రియేట్ చేసినటువంటి ఈ రోల్స్ ని క్వాలిటీ సిస్టమ్ కి ఎలా పంపిస్తాం? By using the transport office. యా, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ 100 రోల్స్ కి 100 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ ని జనరేట్ చేయాలి. 100 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ ని డెవలప్మెంట్ సిస్టమ్ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. అవునా? Yes, sir. 100 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ ని డెవలప్మెంట్ సిస్టమ్ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. క్వాలిటీ సిస్టమ్ లోకి వచ్చి బేసిస్ కన్సల్టెంట్ 100 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ ని క్వాలిటీ సిస్టమ్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. టెస్టింగ్ పీపుల్ వచ్చి 100 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ ని టెస్టింగ్ పీపుల్ వచ్చి టెస్ట్ చేయాలి క్వాలిటీ సిస్టమ్ లో. ఆఫ్టర్ కంప్లీటెడ్ ద టెస్టింగ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దే విల్ ఇంపోర్ట్ ఇంటూ ద ప్రొడక్షనల్ సిస్టమ్. అవునా? ఇదే కదా జనరల్ ప్రాసెస్ అయితే? Yeah. ఓకే. ఈ జనరల్ ప్రాసెస్ లో మనం ఏం చేసామంటే ఒక 100 రోల్స్ క్రియేట్ చేసి డెవలప్మెంట్ సిస్టమ్ లో ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయిపోయి ప్రొడక్షన్ సిస్టమ్ లో కూడా పంపించేసాం. Okay. ఓకేనా? ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి 2 years ఒకసారి లేకపోతే 3 years ఒకసారి అప్పుడప్పుడు కంపెనీ రిక్వైర్మెంట్స్ మారుతూ ఉంటాయి కదా? Yes, sir. ఈ మారినప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఫంక్షనల్ మేనేజర్ ఏమనుకుంటున్నాడంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఈ 4 ఫంక్షనల్ పీపుల్కి ఏ యాక్టివిటీకి యాక్సెస్ ఉంది ఇప్పటి వరకు? ఓన్లీ క్రియేట్ యాక్టివిటీ మాత్రమే యాక్సెస్ ఉంది ఎంతవరకు. అవునా? Yes, sir. ఇప్పుడు ఈ ఫంక్షనల్ మేనేజర్ ఏమనుకుంటున్నాడంటే చేంజ్ యాక్టివిటీ కూడా యాక్సెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. చేంజ్ యాక్టివిటీకి యాక్సెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. మరి చేంజ్ యాక్టివిటీ కూడా ఈ ఫంక్షన్ వీళ్ళందరికీ చేంజ్ యాక్టివిటీకి యాక్సెస్ ఇవ్వాలి అంటే 0 to ఆథరైజేషనల్ వాల్యూని ఈ 100 రూల్స్ లో అసైన్ చేయాలి కదా? Yes, sir. చేయాలి. ఇప్పుడు ఈ 0 to ఆథరైజేషనల్ వాల్యూని ఈ 100 రూల్స్ లో అసైన్ చేయాలి అంటే ఎలా అసైన్ చేస్తారు? వాట్ ఇస్ ద జనరల్ మెథడ్? జనరల్ మెథడ్ అంటే మళ్ళీ డెవలప్మెంట్ సిస్టమ్ కి తీసుకొచ్చి దాన్ని మోడిఫై. మళ్ళీ ఆల్రెడీ డెవలప్మెంట్ సిస్టమ్ అంటే రోల్స్. ఓకే. దాన్ని ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను మీకు ఏదైనా ఒక ఫైల్ పంపించాలి. ఓకేనా? ఇప్పుడు ఫైల్ పంపించాలంటే నేను మెయిల్లో అప్లోడ్ చేసి మీకు పంపించేస్తాను. మెయిల్లో అప్లోడ్ చేసి మీకు పంపించినంత మాత్రం నా ఫైల్ నా సిస్టంలో లేకుండా పోయిద్దా? ఓకే. నా సిస్టంలోనే ఉంటుంది,
అలాగే మీ మెయిల్ ఐడికి ఇంపోర్ట్, నా మెయిల్ ఐడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి మీ మెయిల్ ఐడిలోకి ఇంపోర్ట్కి రెడీగా ఉంటుంది. అవునా? ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు డెవలప్మెంట్ సిస్టమ్ లో క్రియేట్ చేసినటువంటి రూల్ కి మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ని జనరేట్ చేసి ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇక్కడ రోల్ అనేది మిస్ అయిపోదు. ఇక్కడ రోల్ ఉంటుంది, ఈ రోల్ డూప్లికేట్ కాపీ ఒకటి అక్కడికి వచ్చేసింది. ఒరిజినల్ రోల్ ఇక్కడే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కూడా దాన్ని అప్పుడు డెవలప్మెంట్ సిస్టమ్ లో మోడిఫై చేసి మళ్ళీ డెవలప్మెంట్ సిస్టమ్ లో ఎలా మోడిఫై చేస్తారు? అది వాట్ ఇస్ ద జనరల్ ప్రాసెస్? ఫస్ట్ రోల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. పిఎఫ్సిసిటీ లో పోయి ఫస్ట్ రోల్ ని సెలెక్ట్ చేసుకొని చేంజ్ యాక్టివిటీని పర్ఫామ్ చేసుకొని, అవునా, చేంజ్ యాక్టివిటీని పర్ఫామ్ చేసుకొని 0 to ఆథరైజేషనల్ వాల్యూని అసైన్ చేయాలి. ఇలా ఫస్ట్ రోల్ అయిపోయిన తర్వాత సెకండ్ రోల్ ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని చేంజ్ యాక్టివిటీని పర్ఫామ్ చేసుకొని 0 to ఆథరైజేషనల్ వాల్యూని అసైన్ చేయాలి. అదేవిధంగా థర్డ్ రోల్ ని సెలెక్ట్ చేసుకొని చేంజ్ యాక్టివిటీని పర్ఫామ్ చేసి 0 to ఆథరైజేషనల్ వాల్యూని అసైన్ చేయాలి. అవునా? ఈ విధంగా మీకు కనుక 100 రోల్స్ ఉన్నట్టయితే 100 రోల్స్ అంటే 100 రోల్స్ ఏం చేయాలి? ఇక్కడ 1 by 1 సెలెక్ట్ చేసుకొని చేంజ్ యాక్టివిటీని పర్ఫామ్ చేసుకొని 100 రోల్స్ ని 1 by 1 రోల్ ని సెలెక్ట్ చేసుకొని చేంజ్ యాక్టివిటీని పర్ఫామ్ చేసుకొని 0 to ఆథరైజేషనల్ వాల్యూని అసైన్ చేసుకుంటా వెళ్ళిపోతాం 100 రోల్స్ లో. ఈ మెథడ్ లో 100 రోల్స్ లో 0 to ఆథరైజేషనల్ వాల్యూని అసైన్ చేయాలంటే హౌ మచ్ టైం ఇస్ టేకింగ్ హియర్? ఆల్మోస్ట్ డేస్. It takes a lot of time. అవునా? Yes sir. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తాం? మళ్ళా ఈ 100 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ ని జనరేట్ చేయాలి కదా. 100 రోల్స్ ని క్రియేట్ చేసిన తర్వాత 100 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ ని జనరేట్ చేయాలి కదా. Yes sir. ఇప్పుడు మళ్ళీ 100 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ ని జనరేట్ చేయాలంటే హౌ మచ్ టైం ఇస్ రిక్వైర్డ్? A lot of time. Again it takes a lot of time. Am I right? Yes sir. Okay. Again here it takes the lot of time. Okay. So తర్వాత 100 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ ని ఎక్స్పోర్ట్ చేసేసిన తర్వాత 100 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ ని జనరేట్ చేయాలి. 100 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ ని ఎక్స్పోర్ట్ చేయాలి డెవలప్మెంట్ సిస్టమ్ నుంచి. ఆ తర్వాత క్వాలిటీ సిస్టమ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. టెస్టింగ్ పీపుల్ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయడానికి మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది. అవునా? Yes sir. సో ఆ తర్వాత ప్రొడక్షన్ సిస్టంలోకి మరలా 100 ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అవునా? అవును సార్. So based on this entire process, how much time is required here? A lot of time. Based on this entire process, here it takes a lot of time. Am I right? Yes sir. So in this situation here, what I do? I use the derived roles topic. In this situation here, what I do? Here I use the derived roles concept. Derived roles concept ni మనం ఇప్పుడు యూజ్ చేసుకుంటాం అన్నమాట ఇలాంటి సిచ్యువేషన్ లో. ఇక్కడ what is the mean by derived roles? Here derived roles are nothing but parent and child role relation అని అనుకున్నాం. అవునా? Yes sir. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఒక పేరెంట్ రోల్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఒక పేరెంట్ రోల్ ని డిఫైన్ చేస్తున్నా. ఈ పేరెంట్ రోల్ ని డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ నేనే ఈ పేరెంట్ రోల్కి ఏం చేస్తానంటే టీ కోడ్స్ ఇస్తున్నాను. అలాగే ఆథరైజేషనల్ వాల్యూస్ ఇస్తున్నా. పేరెంట్ వర్క్ ఏమిస్తున్నాను? టీ కోడ్స్ అండ్ ఆథరైజేషనల్ వాల్యూస్ మాత్రం ఇస్తున్నా. ఆర్గనైజేషనల్ వాల్యూస్ మాత్రం ఇవ్వటం. ఓకేనా? ఆ తర్వాత ఏం చేస్తున్నాను? ఇక్కడ నేను ఒక చైల్డ్ రోల్ ని క్రియేట్ చేస్తున్నాను. g_child_roll1 roll_LA అని లాటిన్ అమెరికా కోసం ఒక చైల్డ్ రోల్ ని డిఫైన్ చేసి
ఈ లాటిన్ అమెరికాకి చైల్డ్ రోల్ని డిఫైన్ చేసేటప్పుడు నేను ఆర్గనైజేషనల్ వాల్యూస్ మాత్రమే అసైన్ చేస్తున్నా. ఓకే లాటిన్ అమెరికాకి చైల్డ్ రోల్స్ని డిఫైన్ చేసేటప్పుడు ఏ వాల్యూస్ ఇస్తున్నాను? ఓన్లీ ఓన్లీ ఆర్గనైజేషనల్ వాల్యూస్. ఓకే, and here I give the same only organization value. Same organizational values, right? Yes. ఇక్కడ ఇలా మనకి ఎన్ని ఆర్గనైజేషన్స్ అయితే ఉంటాయో అన్ని చైల్డ్ రోల్స్ని డిఫైన్ చేసుకొని ఈ చైల్డ్ రోల్స్ని డిఫైన్ చేసేటప్పుడు మనం ఏ వాల్యూస్ ఇస్తాము? ఓన్లీ ఆర్గనైజేషనల్ వాల్యూస్ మాత్రమే ఇచ్చుకుంటూ వెళ్తాం. ఓకేనా? G_child_roll_Canada. ఓకేనా? ఇలా మనం చైల్డ్ రోల్స్ని డిఫైన్ చేస్తాము. చైల్డ్ రోల్స్ని డిఫైన్ చేసేటప్పుడు we give the only organizational values here. Okay? So after completed creation of the parent role and child role, after completed creations of the child parent and child roles, all child roles will receive the key codes and authorizational values from the parent role. Got it? Yeah, got it. ఇక్కడ ఏం చేస్తాం? We will distribute the key codes and authorizational all child roles ఏం చేస్తాయి? Receive the key codes and authorizational values from the parent role only. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైంది. All the child roles receive the key codes and authorizational values from the one parent role. Got it? Yeah. సో ఇప్పుడు మీరు 0 to ఆథరైజేషనల్ వాల్యూ కనుక అసైన్ చేయాలనుకుంటే ఈ 0 to ఆథరైజేషనల్ వాల్యూని ఎక్కడ అసైన్ చేస్తారు? పేరెంట్ రోల్. ఇన్ వన్ పేరెంట్ రోల్, నాట్ ఇన్ 100 చైల్డ్ రోల్స్. అవునా? Yes, sir. 0 to ఆథరైజేషనల్ వాల్యూని కనుక అసైన్ చేయాలనుకుంటే ఒక పేరెంట్ రోల్లో అసైన్ చేసుకుంటే సరిపోతుంది. Yes. No need to assign into the 100 child roles. Am I right? Yes, sir. So this is the process of this is the use of derived role stack. మీరు ఆథరైజేషనల్ వాల్యూస్ని అసైన్ చేయాలన్నా కీ కోడ్స్ని అసైన్ చేయాలనుకున్నా కానీ ఏ చేయాలనుకున్నా కానీ ఒక పేరెంట్ రోల్లో ఒకే సింగిల్ పేరెంట్ రోల్లో కనుక అసైన్ చేసుకున్నా రిమూవ్ చేసుకున్నా ఆటోమేటిక్గా అన్ని రోల్స్కి అఫెక్ట్ అవుతాయి. అవునా? Okay. Seshan, could you please give me a 2 minutes break? Okay. So we will start the practicals. Okay.
Hello, Sasha. Hello, sir. Yeah, sorry, Sasha. Sorry for the break. Okay. So, Sasha, Yes, sir. ఇక్కడ కీబోర్డ్ అండ్ మౌస్ యాక్సెస్ ఇస్తున్నాను మీకు. Okay. ఫస్ట్ ప్యారెంట్ రోల్ని క్రియేట్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను మీకు. Okay. Okay? Okay. Yeah, go ahead. Now execute the transaction code PFCG. Here provide the role name Z underscore Shashank underscore create underscore parent underscore role
Yeah. Now click on create single role button. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ లాంగ్ టెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. సెషన్ క్రియేట్ ది పేరెంట్ రోల్ and provide the long text description as well as Yes, sir. okay. Now go to menu tab. You must save the role first and save now as. Now go to transaction button. Yeah, here provide the transaction code. ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ VA01 అన్నదండి. Okay. VA01. Yeah. Now click on assign transaction button. Now go to authorization tab. Go to change authorization data. Go to change authorization data. Okay, after click on change authorization data, what is the information displayed there? You must save the role first and save now. Yes. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నది పేరెంట్ రోల్, అవునా? Yes, sir. ఈ పేరెంట్ రోల్ లో ఏ వాల్యూస్ ఇవ్వాలనుకున్నాం? ఓన్లీ ట్రాన్సాక్షన్ రోల్స్ అండ్ ఆథరైజేషన్ వాల్యూస్. కీ కోడ్స్ అండ్ ఆథరైజేషనల్ వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి పేరెంట్ రోల్ కి అని అనుకున్నాం, అవునా? Yes, sir. ఈ పేరెంట్ రోల్ కి ఏ వాల్యూస్ ఇవ్వాలి అని అనుకున్నాం? ఓన్లీ టీ కోడ్స్ అండ్ వాల్యూస్. కీ కోడ్స్ అండ్ ఆథరైజేషనల్ వాల్యూస్ మాత్రం ఇస్తే సరిపోతుంది అని అనుకున్నాం, అవునా? Yes, sir. సో మరి ఇక్కడ ఇది ఏ వాల్యూస్ అడుగుతుంది? ఆర్గనైజేషన్ వాల్యూ, కంపెనీ కోడ్. ఆర్గనైజేషనల్ వాల్యూస్ ని డిఫైన్ చేయమని అడుగుతుంది. Yes, sir. మరి ఆర్గనైజేషనల్ వాల్యూస్ ఇక్కడ మనం ఇవ్వచ్చా? లేదు. ఇక్కడ మనం ఆర్గనైజేషనల్ వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అవునా? Yeah. సో క్యాన్సిల్ చేస్తాం. ఓకే. ఇక్కడ మరి ఇక్కడ ఎన్ని రకాల వాల్యూస్ చూపిస్తుంది ఈ రోల్? ఎన్ని రకాల కలర్స్ చూపిస్తుంది? 2 types of colors చూపిస్తుంది. Yes. One is the yellow color and another one is a red color. Yeah. So here what is the mean by yellow color and what is the mean by red color? Red color means missing the authorization values. Red color అంటే మిస్సింగ్ ఆఫ్ ఆర్గనైజేషనల్ వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ వాల్యూస్ ని మనం ఇచ్చామంటే ఆర్గనైజేషనల్ వాల్యూస్ ని గెయిన్ చేసుకుంటుంది, అవునా? Yes, sir. కానీ మనం ఆర్గనైజేషనల్ వాల్యూస్ ఇవ్వకూడదు కదా పేరెంట్ రోల్ కి. Yes, sir. మనం ఇక్కడ ఏం ఇవ్వాలి? ఓన్లీ ఎల్లో కలర్ వాల్యూస్ మాత్రమే మెయింటైన్ చేయాలి, అవునా? Yes, sir. ఎందుకంటే ఇది పేరెంట్ రోల్ కాబట్టి. గో అహెడ్, హియర్ ప్రొవైడ్ ద ఓన్లీ yellow color values.
ఇక్కడ స్టేటస్ ప్రొఫైల్ అంటే ఏంటి సార్? ఏదో కదండి మనకేమో అయ్యో టెర్మినల్ ఇదే ఫంక్షనాలిటీ కోడ్. ఇక్కడ ఏ ఏ వాల్యూస్ కావాలనేది ఫంక్షనల్ మేనేజరే రోల్ మ్యాట్రిక్స్ షీట్లు ఇస్తాడు అనమాట. ఇక్కడ రెడ్ కలర్స్ ఉంది కదా, వాటి ఇప్పుడు మీరు రెడ్ కలర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు అందులో కూడా మనకి ఎల్లో కలర్స్ ఉంటుందండి. ఓకే. శశాంక్ మీరు రికార్డింగ్ ఫైల్ ని రికార్డ్ చేసుకుంటున్నారు ఈ సెషన్ ని? రికార్డ్ చేస్తున్నాను సార్. ఆ రికార్డింగ్ ఫైల్స్ మాత్రం మర్చిపోకండి, ప్రతిరోజు రికార్డ్ చేసుకోండి. ఎస్. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి చూడలేదు? అలాగే ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, దీన్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి చూసుకోలేదు? ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మనకి ఏంటంటే త్రీ సర్కిల్స్ ఉంది. ఈ ఫస్ట్ సర్కిల్ వచ్చేమో ఆర్గనైజేషనల్ వాల్యూస్ అంటే ఇక్కడ రెడ్ కలర్ కనుక ఉందనుకోండి, తర్వాత ఉన్న ఎల్లో కలర్ వాల్యూస్ అనేది డిస్ప్లే చేయదు. ఓకే. సో అందుకని ప్రతి ఒక్కటి మనకి ఎల్లో కలర్ ఎక్కడ ఉందనేది ప్రతి ఒక్క ట్యాబ్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. Yeah, go ahead. Got it? Yes, sir. Now click on Save button. And now click on Continue button. Now click on Generate button.
and generate model. Okay? Okay. Yeah. Now go back. So this is the process of creation of the parent role. Am I right? Yes, sir. ఏం చేద్దామంటే ఈ parent role ని కాపీ చేసుకుందాం. Okay. ఈ parent role ని కాపీ చేసుకొని నేను ఏం చేస్తున్నానంటే ఒక పేరు తెచ్చాను. ఇప్పుడు ఈ parent role మొత్తాన్ని రిమూవ్ చేసేసి roles ని క్రియేట్ చేయండి. Z underscore Shashank underscore child underscore create underscore child underscore role underscore LA అనేదండి. Create child underscore role underscore role underscore child underscore LA అంటే మనం ఇప్పుడు క్రియేట్ LA రాసినండి. అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న ఈ చైల్డ్ రోల్ అనేది లాటిన్ అమెరికా ఆర్గనైజేషన్ కోసం. Okay. Now click on create single role button and here provide the short description and expand the long text description option. Okay, Yes. now go to new tab. You must save the role first and set now as. Go to transaction button. Here give the transaction button. No, sorry. ఇక్కడ ఈ మెనూ ట్యాబ్ లోనే డిస్క్రిప్షన్ లోనే ఇక్కడ ఏమైనా ఒక ఆప్షన్ derived role from role అనేది అవునా? yes sir. ఇక్కడ ఏం చేస్తామంటే మనం పేరెంట్ రోల్ కాపీ ఓకే. పేరెంట్ రోలే కదా, పేరెంట్ రోల్ నుంచి కదా డెరైవ్ కావాల్సింది. yes sir. ఓకే, సో లేక ఫస్ట్ నుంచి కనిపిస్తుందా? yes sir. డెరైవ్ ఫ్రమ్ ది పేరెంట్ రోల్ అవునా? yes sir. సో అది డెరైవ్ ఫ్రమ్ ది రోల్ అన్నప్పుడు మరి ఇప్పుడు మన పేరెంట్ రోల్ కదా ఇవ్వాల్సింది. yeah parent role. Now click on save button. Yes. చూడండి, ఎప్పుడైతే సేవ్ చేశారో ఆటోమేటిక్ గా మెనూ ట్యాబ్ అనేది yes sir. సేవ్ అన్నారు, ఆటోమేటిక్ గా మెనూ ట్యాబ్ అనేది గ్రీన్ కలర్ లోకి వచ్చింది. yeah. ఈ గ్రీన్ కలర్ మెనూ ట్యాబ్ గ్రీన్ కలర్ లోకి వచ్చిందంటే అర్థం ఏంటి? కోడ్ అనేది open అయిపోయింది. Now go to authorization section. we have to change authorization. Go to change authorization data. ఇప్పుడు మనం ఈ రోల్ ని క్రియేట్ చేయాలంటే లాటిన్ అమెరికా కోసం కదా. yes sir. Here you have to provide the Latin America organizational values. I'm giving Go to controlling area.
and the distribution channel also. Now click on save button. ఇక్కడ మనం ఇది చైల్డ్ రూల్ కాబట్టి చైల్డ్ రూల్ మనం ఆథరైజేషన్ వాల్యూస్ మనం మెయింటైన్ చేయాలా? చైల్డ్ రోల్ ఆథరైజేషన్ వాల్యూస్ అవసరం లేదు, మెయింటైన్ చేయవలసిన అవసరం లేదు. మరి ఆథరైజేషన్ వాల్యూస్ ఇప్పుడు ఈ రోల్ మనం యూజర్కి అసైన్ చేసాం అనుకోండి, ఆథరైజేషన్ వాల్యూస్ లేకుండా వాడు ఏ యాక్టివిటీ పర్ఫామ్ చేసుకుంటాడు? It's automatically inherits from the parent role, right? The authorization from the parent role, right? Yeah. Now save button. Now click on save button. Continue. And now click on generate button. Generate. అర్థమైంది కదా మీకు? Yes sir. ఒక పేరెంట్ రోల్ ని ఎలా డిఫైన్ చేయాలి, అదే విధంగా చైల్డ్ రోల్ ని కూడా ఎలా డిఫైన్ చేయాలనేది. Yes sir. సో నౌ గో బ్యాక్. ఇదే మెథడ్ ఫాలో అయ్యి, ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి నార్త్ అమెరికా కోసం ఇంకొక చైల్డ్ రోల్ ని క్రియేట్ చేయండి. ఇక్కడ నార్త్ అమెరికా ఆర్గనైజేషన్ కోసం ఇంకొక చైల్డ్ రోల్ ని క్రియేట్ చేయండి. అదర్ చైల్డ్ రోల్. Now click on change activity. Here provide controlling area, division, sales organization, everything. Now click on save button. Now click on again save button. Yes. Now go back. ఈ ప్రాసెస్ లో 100 ఆర్గనైజేషన్స్ ఉంటాయి, 100 చైల్డ్ రోల్స్ క్రియేట్ చేయాలి. అవునా? Yes sir. మరి 100 చైల్డ్ రోల్స్ లో ఆథరైజేషనల్ వాల్యూస్ మెయింటైన్ చేయబడియా ఇప్పటి వరకు? లేదు. ఇప్పటి వరకు ఆథరైజేషనల్ వాల్యూస్ అయితే మెయింటైన్ చేయాలి. అవునా? Yes sir. సో ఏం చేయాలి మరి? ఆథరైజేషనల్ వాల్యూస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా పేరెంట్ రోల్ నుంచి చైల్డ్ రోల్ కి. Yes sir. So how to distribute the authorizational values from parent role to child role? Okay. Execute the transaction for PFCZ. Yeah. Here choose the parent role. అలా ఇప్పుడు రిమూవ్ చేసేస్తే ఈ చైల్డ్ రోల్ ని రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా. ఓకే. ఓకేనా? ఓకే. Now click on change activity.
Go to authorizations tab. Go to change authorization data. ఓకే yes sir. ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ చూడండి శశాంక్. ఆ బటన్ మీద క్లిక్ చేయండి. జనరేట్ డెరైవ్ రోల్ అన్నప్పుడు ఆ బటన్ మీద క్లిక్ చేయండి. Now click on continue button. Again click on generate button. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చైల్డ్ రోల్స్ లో పోయి చూడండి. గో బ్యాక్. ఇప్పుడు చైల్డ్ రోల్ లోకి వెళ్ళండి. ఏదో చైల్డ్ రోల్. Go to change activity. Now go to authorizations tab. Go to change authorization data. ఇక్కడ ఏ వాల్యూ చూపిస్తుంది? all are green. మొత్తం కూడా గ్రీన్ కలర్ చూపిస్తుంది, అవునా? Yes sir. Here what is the mean by green color? So they get the authorization all values. Received the authorizational values from the parent role. Am I right? Yes sir. This role received the authorizational values from the parent role. ఈ విధంగా మనం పేరెంట్ రోల్ ని క్రియేట్ చేస్తాం, చైల్డ్ రోల్ ని క్రియేట్ చేస్తాం, ఆథరైజేషనల్ వాల్యూస్ ని పేరెంట్ రోల్ నుంచి చైల్డ్ రోల్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆథరైజేషనల్ వాల్యూస్ ని పేరెంట్ రోల్ నుంచి చైల్డ్ రోల్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? అంటే ఇప్పుడు సపోజ్ మనం ఆల్రెడీ డెరైవ్డ్ దగ్గర జనరేట్ ఇందాక మీరు చూపించారు కదా జనరేట్ డెరైవ్డ్ రోల్ అని, అది చేసిన తర్వాత కూడా మనం చైల్డ్ రోల్స్ క్రియేట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అప్పుడు ఆ కొత్త చైల్డ్ రోల్ కి ఆథరైజేషన్ వాల్యూస్ ఆటోమేటిక్ గా వస్తాయా? మళ్ళీ దాన్ని జనరేట్ డెరైవ్డ్ రోల్ క్లిక్ చేయాలి, మళ్ళీ పర్ఫామ్ చేయాలి కదా ఆపరేషన్ ని? మళ్ళీ ఆ పుష్ బటన్ క్లిక్ చేస్తేనే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, అంటే పాత వాటికి ఏం ఎఫెక్ట్ కాదు కదా? పాత వాటికి ఆల్రెడీ వచ్చే ఉన్నాయి కదా. ఓకే, పాత వాటికి ఆల్రెడీ వాల్యూస్ వచ్చి ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఆల్రెడీ పాత వాటికి వచ్చినటువంటి వాటి మీద మళ్ళీ ఇంకొకసారి అప్డేట్ అవుతాయి తప్పితే ఎటువంటి ఇష్యూ ఉండదు. This is the process of create a parent role and create a child role, distribute the authorizational values from parent role to all child roles at a time. Got it? Yes sir. ఇంకేమైనా డౌట్ ఉందండి? Yes. Bye Shashank. Bye. Back at the same time. Okay sir, thank you sir. Good night. Good night.